తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలను అణిచివేతలను నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుండి లగచర్ల రైతులను కాపాడాలని విజ్ఞప్తి. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా దళిత గిరిజన రైతులను ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా అణిచివేతకు గురవుతున్నారు. పేద దళిత గిరిజన రైతులు తరచుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కుని వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తుంది ఈ కాంగ్రెస్ సర్కార్. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల గ్రామంలో రైతుల్ని లాఠీ పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లో పంపించిన విధానం మీద యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ భూములు వాళ్ళకే కావాలని, మాకు బతుకు తెరువు లేదని, మేము రెక్కాడితే కానీ డొక్క నిండని జీవులమని లగచర్ల ఎస్టీలు లంబాడీలు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి గారికి, కొండరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి మీ సొంత నియోజకవర్గం ఇది, ఈ నియోజకవర్గంలో మేము ఓట్లేసి గెలిపించడం, మమ్మల్ని కాపాడని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఫార్మా విలేజ్ అని, ఇంకోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని రకరకాలుగా చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి రైతుల్ని పోలీస్ లాఠీ పెట్టి జులిపిచ్చి గుర్రాలతో తొక్కించే విధంగా అట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టి రైతుల యొక్క భయానకమైనటువంటి వాతావరణంలో అక్కడ మహిళలను చూడకుండా మహిళల మీద కూడా పెద్ద ఎత్తున దాడి చేసి రాత్రి 12 గంటలకు ఆ ఇండ్ల మీద దాడి చేసి ఒక గజ దొంగల మాదిరిగా రైతుల్ని తీసుకెళ్ళినటువంటి విషయం చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు రైతు ద్రోహి అని చెప్పగానే కనిపిస్తుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టుకొని హామీల్ని తప్పిపుచ్చుకోవడానికి, ప్రజల నుంచి డైవర్ట్ చేసుకోవడానికి ఈ సంవత్సర కాలంలో రోజుకొక డ్రామా తెర మీద తీసుకొస్తున్నాడు. అంటే డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే ఇలా భారత రాష్ట్ర సమితి అటు హరీష్ రావు గారు, మరి ఇటు కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ప్రజలలో ఉండి ఉద్యమాన్ని చేపడుతూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో అనతి కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయనకి ఇంటెలిజెన్స్ ఉందో లేదో కానీ మరి ఆయన ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించకుండా తనకు నచ్చిందే చేసుకుంటూ లగచర్ల రైతుల్ని మీద దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ దానిలో భాగంగానే లగచర్ల రైతులతో పాటు మరి పట్నం నరేందర్ రెడ్డి గారిని కూడా వెంటనే విడుదల చేయాలి. రైతుల కోసం పోరాటం చేస్తే జైల్లో పెడతావా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మరి ఏది ఏమైనప్పటికీ కూడా రైతుల్ని వెంటనే బేషరతుగా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక వన్ వీక్ లోపల మరి తప్పకుండా 1-2 రోజులలో మరి రైతుల్ని విడుదల చేయాలి. లేకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా రైతుల పక్షాన రుణమాఫీ కానీ రైతులు, అదేవిధంగా రైతుల పక్షాన నిరాహార దీక్ష చేపట్టి మరి ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.